హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్న వారందరికీ L1 స్టేజ్ వాళ్ళకైతే, అంటే స్థలం లేదు అని ఇల్లు కట్టుకోవడానికి డబ్బుల సహాయం కోసం అడిగిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. వాళ్ళకి ఫస్ట్ విడత డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న పూర్తి వివరాలు మీకైతే చూపిస్తాను. మీకు క్లియర్గా చెప్తానండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ దానికి సంబంధించిన వివరాలు అయితే వచ్చినాయి. ఇక ముగ్గు పోసుడే, ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్కు అధికారుల చర్యలు. ఇప్పటి వరకు 71,482 మందికి మంజూరు పత్రాలు. హైదరాబాద్ నుంచే ఆఫీసర్ల మానిటరింగ్. అక్రమాలకు తావు లేకుండా శాటిలైట్ పర్యవేక్షణ. మార్చి 15 లోపు ఫస్ట్ బిల్లుల ఇచ్చేలా ప్లాన్. కోడ్ ముగిసిన తర్వాతే రెండో విడత ఇళ్ళు. ఇంకా లోతుగా వివరాల్లోకి వెళితే ఇక్కడ చూడండి, మార్చి 15 లోపు ఫస్ట్ బిల్లులు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో పలువురు లబ్ధిదారులు తమ ఇంటి పనులను ప్రారంభించారు. మరికొందరు తమ పాత ఇండ్లను తొలగించడం వంటి పనులు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం అధికారులు జిల్లాల వారీగా అధికారులతో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ వాటిని మోటివేట్ చేస్తున్నారు. త్వరగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ముగియక ముందే మార్చి 15 లోపే లబ్ధిదారులకు మొదటి విడత బిల్లులను క్లియర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గృహ నిర్మాణ శాఖ ఎండి విపి గౌతమ్ తెలిపారు. ఈ దిశగా అధికారులతో ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నట్లు చెప్పారు. చూశారు కదండి, L1 స్టేజ్ అంటే ఎవరైతే ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామన్నారో వాళ్ళకైతే బిల్లులు రిలీజ్ చేయబోతున్నారంటండి. అంటే ఈ మార్చి 15 లోపల ఈ బిల్లులు అయితే క్లియర్ చేస్తారంట. మొదటి విడత బిల్లులు మీకు రావాలంటే 15వ తారీఖు లోపల మీరు ముందుగా మీ ఇంటి పనులు ప్రారంభించి ఉండాలి. అంటే బేస్మెంట్ మీరు కనుక లేపేస్తే తప్పకుండా 15వ తేదీ లోపల ఈ బిల్లులన్నీ పాస్ చేస్తారంటండి. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు చూపించాను కదా. మార్చి 15 లోపల ఈ ఫస్ట్ విడత డబ్బులు ఏదైతే ఉన్నాయో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వాళ్ళకైతే కంపల్సరీగా ఫస్ట్ విడత డబ్బులు రిలీజ్ చేస్తారంట. అంతేకాదండి, ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది మనకి. L2 స్టేజ్ అంటే స్థలము ప్లస్ ఇల్లు ఎవరికైతే లేవో వాళ్ళందరికీ కూడా బెనిఫిషియర్ లిస్ట్ అయితే తయారైందంటండి. దానికి సంబంధించిన వివరాలు కూడా నెక్స్ట్ వీడియోలో మీకైతే తప్పకుండా ప్రూఫ్లతో సహా చూపిస్తాను. తప్పకుండా మీరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. L2 స్టేజ్ వాళ్ళకి కూడా లిస్టు రెడీ అయిపోయిందంటండి. బెనిఫిషియర్ లిస్టు దాదాపుగా రెడీ అయిపోయిందంట. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. తప్పకుండా మన వీడియోస్ని ఫాలో అవుతుండండి. సో ఇదండి ఈరోజు అప్డేటు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి L1 స్టేజ్ వాళ్ళకి వచ్చిన అప్డేట్ అండి ఇది. L2 వాళ్ళకి కూడా వచ్చేసింది దాదాపుగా. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.